హలో, హాయ్, నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా, క్రిస్పీగా నమక్ పారా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఇలా ఒక్కసారి 10 నిమిషాలు ఓపిక తెచ్చుకొని చేసుకుంటే 2 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి. మనం చాలా టేస్టీగా ఉంటుంది. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్స్ 2 బౌలు 2 కప్స్ తీసుకున్న గోధుమ పిండి. దీంట్లోనే నేను 4 టేబుల్ స్పూను ఉప్మా రవ్వ వేసుకున్నాను, సూజీ రవ్వ అనేది. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ మూడింటిని కలుపుకోవాలండి. దీంట్లో మీరు కావాలంటే వామ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వామ్ వేయట్లేదు. నేను కొంచెం ఆయిల్ మీరు నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెము వామ్ చేసుకున్నాను అనమాట. హీట్ నార్మల్గా 3 టేబుల్ స్పూను ఆయిల్ యూజ్ చేశాను. ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది అనమాట ఆయిల్ హీట్ చేసేయడం వల్ల. నేను చీజ్తో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా చీజ్తోనే చేస్తాను. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చిన్న క్యూబ్స్ దొరుకుతుంది కదా అమూల్ది, ఇలా క్యూబ్, అది 1 or 2 మీ ఇష్టం, ఇక ఆప్షనల్. నేనైతే 2 వేసుకున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు చీజ్తో వేస్తాను పిల్లలకని. ఇలా మనం బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం కంటే ఇంట్లో ఇలా వెరైటీస్ చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. హెల్దీ కూడా కదా. మనం ఈ చీజ్ ఆయిల్ అనేది పిండికి మొత్తం బాగా కలపాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసి మనం చేతిలో పట్టుకోగానే ఒక ముద్దలాగా అవ్వాలి. అప్పుడే పిండి అనేది కరెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు మనం దీన్ని వాటర్తో చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా. ఇలా పిండి ముద్దలా కలుపుకొని దీన్ని 10 to 15 minutes పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది మళ్ళీ 15 minutes తర్వాత చూస్తే ఇంకా సాఫ్ట్గా అనేది ఉంటుంది. ఆ ఉప్మా రవ్వ అనేది మొత్తం నానిపోయి పిండిలో కలిసిపోయి బాగా సాఫ్ట్గా ఉంటుంది. నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అనేది సిమ్లో ఉంచుకోండి. ప్రజెంట్ మనము ఇవి చేసే లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. మనకు కావాల్సింది చపాతీ ముద్దలాగా ఎంతైనా సరే. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. కొంచెం బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కొంచెం పిండి చపాతీ ముద్దలాగా ఆ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పిండి ఎక్కువ చేసుకొని తీసుకుంటున్నాను. నేను ప్లాట్ఫామ్ పైన చేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నాను. కొంచెం పొడి పిండి వేసుకొని మనం చపాతీలానే ఒత్తుకోవాలండి సన్నగా. ఇది కొంచెం పెద్దగా అవుతుంది అనమాట. నాకు త్వరగా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా చపాతీలానే ఒత్తుకోవాలి మనము. మెయిన్ మనం పిండి అనేది కరెక్ట్గా కలుపుకొని దానికి ఎక్కువసేపు రెస్ట్లో పెట్టేస్తే అది నాని బాగా సాఫ్ట్గా అవుతుంది. చాలామంది ఇలా మైదా పిండితో కూడా చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. చాలా టేస్ట్ బాగుంటుంది. నేను గోధుమ పిండి ప్లస్ చీజ్ యూజ్ చేశాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. చాలా సన్నగా చేసుకోవాలి మనము. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ప్లాట్ఫామ్ పై నుంచి తీసి చూడండి, అతుక్కోదు. తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా ఒకసారి చేసుకుంటే మనము 8 కంటైనర్లో 2 months దాకా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్గా కానీ ఇంట్లో టీవీ చూసేటప్పుడు అలా టైంపాస్కి అలా ఇస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉండి వాళ్ళు నచ్చుతుంది, హెల్తీది కూడా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా కట్ చేసుకోవచ్చు. నేను సన్నగానే కట్ చేస్తున్నాను. ఇలా స్క్వేర్ కానీ ట్రయాంగిల్, క్యూబు మన ఇష్టం అన్నమాట. నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇలా తినేటప్పుడు బాగుంటుంది. మరి చిన్న చిన్నవి అలా
నాకు ఇలానే ఇష్టం అనమాట, కొంచెం పెద్ద సైజు, అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఫింగర్ సైజులో ఉంటుంది, తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈజీగా మనము ప్లాట్ఫామ్ పై నుంచి తీసేయవచ్చు. ఇవేం అతుక్కోదండి, మనం ఆయిల్లో వేసినప్పుడు ఇవన్నీ విడిపోతాయి, మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాము. ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకోటి కొంచెం చిన్నది చేసి చూపిస్తాను మీకు. ఒకవేళ మీకు ఇలా క్యూబ్ టైప్లో కానీ స్క్వేర్లో కానీ కావాలనుకుంటే, డైమండ్ షేప్లో కానీ కావాలనుకుంటే మీరు ఎడ్జెస్ అనేది షేప్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని స్క్వేర్లో చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. మాకు కొంచెం ఇలా పెద్ద సైజ్ అంటేనే ఇష్టం పిల్లలకి, అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరు కటింగ్ ఇక మీ ఆప్షన్ అండి, మనకి ఏ షేప్ అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మనము. ఇలా చిన్న క్యూబ్ సైజులో కావాలంటే కూడా క్యూబ్ సైజులో చేసుకోవచ్చు. అవి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం ఇలా ఇబ్బందిగా ఉంటే ఇలా గంటలో వేసుకొని ఆయిల్లో వదిలేస్తే అవన్నీ విడిపోతాయండి. ఒకేసారి ఎలా అయినా చేసుకోవచ్చు మనము. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా వేడిగైనప్పుడే చెక్ చేసుకోవాలి మనము, అది పైకి వచ్చేస్తుంది. అలాంటి ఆయిల్ హీట్ అయినట్టు ఇలా 2-3 మినిట్స్ తర్వాత చూడండి. 1-2 మినిట్స్లోనే ఆయిల్ అనేది హీట్కి అవన్నీ విడిపోతాయి, పైకి వచ్చేస్తుంది. కనిపిస్తుంది కదా, అసలు ఏం అతుక్కోదు. ఇలా మైదా పిండితో చేస్తేనే క్రిస్పీగా ఉంటుంది, అలా ఏం లేదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారా, అంత పైకి వచ్చేసింది, అని విడిపోయినాయి కదా. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇలా. ఇలా కొంచెం సేపు ఆగి ఫ్లేమ్ అనేది తగ్గించాలి, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మొత్తం క్రిస్పీగా వస్తుంది, లేకపోతే పైనది కుక్ అయ్యి లోపలదంతా పచ్చిగా ఉంటుంది, క్రిస్పీ అనేది రాదు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకుందాం మనం. ఇలానే మిగతా అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎలా వేసినా మనకి ఆయిల్లో వేయగానే అవి విడిపోతాయండి, దానికి ఏం అసలు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చూసారు కదా, ఇలా కొంచెం పొడుగా స్టిక్ షేప్లో చేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపుతారు పిల్లలు. ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాం కదా. చూసారండి, మనం కొంచెం పిండితోనే నమక్ పారా రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇది మా ఇంట్లో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. చూసారండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 months దాకా స్టోర్ ఉంటుంది. అలాగే క్రిస్పీ టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. బాయ్ అండి.